guys, welcome back to another video. సో నేను ఇప్పుడే హెడ్ బాత్ చేశాను. టైం నైట్ 9:30 అయింది. ఎందుకు హెడ్ బాత్ చేశానంటే టుమారో వీఆర్ గోయింగ్ టు రాయలసీమ. మా ఊరు వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ డైరెక్ట్ టెంపుల్కి వెళ్తాము. ఆఫ్టర్ దట్ అక్కడి నుంచి మా ఊరు వెళ్తాము. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్. ఆఫ్టర్ 1.5 years ఐమ్ గోయింగ్ దేర్. అంటే రేపు మార్నింగ్ 4 o'clockకి లెగాలి. 4:50కి మేము వెళ్తాము. సో ద ప్లాన్ ఈజ్ లైక్ దాట్ ఫర్ నౌ. సో నేను నైట్ మొత్తం పడుకోనేమో. నేను చెప్పాను మా పేరెంట్స్కి నేను 2 o'clockకి లెగిస్తా, మీరు పడుకోండి అని. బట్ చూద్దాం. సో అందుకని ఇప్పుడు హెడ్ బాత్ చేశాను. రేపు మార్నింగ్ 4 o'clockకి లేస్తాను. నేను నార్మల్ షవర్ చేసుకొని వెళ్ళిపోతా. ఇట్స్ 6 hours డ్రైవ్. 6 hours హైదరాబాద్ నుంచి అక్కడికి 6 or 5.5 hours పడుతుంది. మధ్యలో మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి అలా ఆగుతాం కదా, అందుకని కొంచెం టైం అక్కడ అయిపోతుంది. అండ్ నా బ్యాగ్ చూపిస్తా. దట్ ఈస్ మై బ్యాగ్ గైస్. బ్యాగా సూట్ కేస్, దట్స్ మై సూట్ కేస్. ఇందులో ఓన్లీ నావి మా అక్కవి ఉన్నాయి. అండ్ దెన్ ఇంకొక స్కిన్ కేర్ బ్యాగ్ వేరేది ఉంది, కానీ అది నేను షూట్ నేను అసలు ప్యాక్ చేసుకుంటే షూట్ చేద్దాం అనుకున్నా, కానీ మొత్తం హడావిడి అయిపోయింది. సో ఐ డెంట్ ప్యాక్. ఓకే, దట్స్ ఇట్. మన రేపు మార్నింగ్ 4:30కి లెగాలంటే ఇప్పుడు తొందరగా వెళ్ళి పడుకోవాలి, లేకపోతే మార్నింగ్ లేగము. మార్నింగ్ తొందరగా లేకపోతే మనం గుడికి వెళ్ళడానికి లేట్ అవుతాం. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాక అరౌండ్ 6 hours అంటే 10:30. రేపు 10 o'clock రెవలాన్ వాళ్ళతో మీటింగ్ ఉంది. 10 o'clock అంటే ఇండియాలో 11 o'clock వెళ్తే కుదరదు. ఇక్కడ టైం అంటే టైం. 10 o'clock మనం అక్కడ ఉండాలంటే 9 o'clock ఇక్కడి నుంచి బయలుదేరాలి. అంటే 8:50 కింద ఉండాలి. అంటే 8:45 లిఫ్ట్లో ఉండాలి. మేము అలా ఉండాలి అంటే మీరు ఇప్పుడు మమ్మల్ని ఇంటిగా వెళ్తాము. గుడి అంటే నార్మల్గా మనం టెంపుల్ లాగా చిన్నగా ఏమి ఉండదు. ఇట్స్ వెరీ హ్యూజ్ ప్లేస్. దేవుడు మాత్రం. అండ్ ఒకవేళ మీరు నా ఫస్ట్ వీడియో చూసింటే, ఈ ఛానల్లో పెట్టిన ఫస్ట్ వ్లాగ్ చూసింటే మీకు తెలిసి ఉంటుంది రంగస్వామి టెంపుల్ ఎలా ఉంటుందో ఏంటో అని. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఐ విల్ మీట్ యూ టుమారో. బాయ్, గుడ్ నైట్, బాయ్. గుడ్ మార్నింగ్ గాయస్, ఐ జస్ట్ woke up. ఇప్పుడు టైం 3:43 అయింది మార్నింగ్. ఇంకా నేను వెళ్ళి స్నానం చేసి రెడీ అయిపోతే విల్ లీవ్ సూన్. సో గైస్, ఐఎమ్ రెడీ. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 3:35 అవుతుంది. మేము 3:50కి వెళ్దాం అనుకున్నాం, కానీ మా పేరెంట్స్ ఇంకా రెడీ అవ్వలే. దే ఆర్ ఆల్వేస్ లేట్. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఆన్ టైం ఎప్పుడు రెడీ అవ్వరు. సో నేను ముందే రెడీ అయ్యాను కాబట్టి నేను పూజ కూడా చేసా ఇప్పుడే. సో గైస్, ఇప్పుడు కిందికి వెళ్తున్నాము. ఫస్ట్ నేనే వెళ్తున్నా కాదు, మా డాడీ ఆల్రెడీ వెళ్ళారు. ఇప్పుడు నేను మీకు కనిపించకపోవచ్చు. సో గైస్, నేను మళ్ళీ పైకి వెళ్తున్నాను. ఇంకోసారి తిరగాలి కదా. బికాజ్ మా అమ్మ అక్క ఏం తేరు. అంటే మా అక్క కొంచెం లేట్గా వచ్చింది ఆఫీస్ నుంచి. ఎవరో మార్నింగ్ 4:30కి ఇంత స్పీడ్ బైక్ రైడింగ్ చేస్తున్నారు. మేబీ దే ఆర్ వర్కింగ్ జిప్టో ఆర్ బ్లింకిట్ వాళ్ళ ఇంటారు. సో మనం ఇంకోసారి పైకి వచ్చేసినాం వేరే లగేజ్ తీసుకెళ్ళడానికి. ఇంకా నేను మళ్ళీ పైకి రాను గైస్. హలో గైస్, దిస్ ఈస్ మై ఫస్ట్ టైం గివింగ్ అన్ వాయిస్ ఓవర్. సో ఆ తర్వాత మేము 5.5 hours డ్రైవ్ చేసాము. అండ్ దెన్ ఇంకా ఆల్మోస్ట్ ఆ ప్లేస్కి రీచ్ అయిపోయాక తీసిన వీడియో ఇది. వి ఆల్మోస్ట్ రీచ్డ్. అండ్ నేను కార్లోనే కొంచెం రెడీ అయ్యా అనమాట. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది ఆ ప్లేస్ ముఖద్వారం అనమాట. ఆ ప్లేస్ ఎంటర్ అయ్యాక ఇట్ ఆల్ కమ్స్ అండర్ రంగస్వామి టెంపుల్ అనమాట. అండ్ ఆ ముఖద్వారం లోపలికి వెళ్ళాక కూడా వీ నీడ్ టు ట్రావెల్ లైక్ 2.5 kilometers ఇన్సైడ్. ఆ తర్వాత మనకి టెంపుల్ అనేది కనిపిస్తుంది.
ఈ ప్లేస్ మొత్తం చాలా గ్రీన్‌గా ఉంటది. ఇంకా మీరు నవంబర్ ఆ టైంలో వస్తే ఇప్పుడు కూడా ఇట్స్ ఫైన్. ఇట్స్ రియల్లీ నైస్. అండ్ ఇది ఎంట్రన్స్ అన్నమాట. సో, ఈ టెంపుల్ ఏంటి అంటే ఇది స్వయంగా వెలుస్తారు కదా! అది ఆ అలాంటి టెంపుల్ అన్నమాట. ఇక్కడ అందరూ సాటర్‌డే మాత్రమే ఎళ్తారు. వై? బికాజ్ రిమైనింగ్ డేస్‌లో ఇది ఓపెన్ ఉండదు. సో, మేము కూడా సాటర్‌డేనే ఎళ్ళాం కాబట్టి కొంచెం క్రౌడెడ్ ఉంది. ఇంకా యాక్చువల్లీ చాలా క్రౌడెడ్ ఉంటది. కానీ ఆ రోజంత లేదు. సో, దిస్ ఈస్ అమ్మవారు టెంపుల్ అనమాట. అక్కడికి మనం ఈ వాటర్‌లో వెళ్ళాలి. వెళ్ళే ముందు ఇక్కడ మన ఇష్టం అనమాట. ఈదర్ డిప్ అయినా తీసుకోవచ్చు. ఆర్ వాటర్ నార్మల్‌గా 3 టైమ్స్ చల్లుకొని దండం పెట్టుకుంటాం గదా! అలా అయినా నేనైతే అలానే చేశాను. వై? బికాజ్ నేను ఆల్రెడీ ఇంట్లో స్నానం చేసి ఎళ్ళాను కాబట్టి అంటే చేసినా కూడా అక్కడ చెయ్యొచ్చు. ఇట్స్ అవర్ విష్. బట్ నేను చేయలేదంతే. సో గైస్ ఇప్పుడు మనము వాటర్‌లో ఎళ్తున్నాము. అక్కడి నుంచి మనము వాటర్‌లో సో, ఇది మొత్తం లైన్ అన్నమాట. ఆ చిన్న ప్లేస్ ఉంటుంది కదా! కొండలాగా అక్కడ మధ్యలో ఉంటారు అమ్మవారు. సో, ఈ ప్లేస్‌కి చాలా అంటే చాలా చాలా హిస్టరీ ఉంది. ఆ టెంపుల్ దగ్గర దగ్గర ఉన్న ఊర్లో వాళ్ళందరికీ చాలా తెలిసుంటది. బట్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ప్లేస్ మీకు తెలియకపోవచ్చు. బట్ కదా! అది అమ్మవారిది ఇది అన్నమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి రంగస్వామి మెయిన్ టెంపుల్ ఉంటది. అక్కడికి వెళ్ళాలి. నెక్స్ట్ అక్కడికెళ్దాం. నా వేరే ఫోన్‌లో ఆహ్, ఏంటది స్టోరేజ్ అయిపోయింది. సో, నేను వేరే ఫోన్‌తో షూట్ చేస్తున్నా. అన్నమాట. అండ్ చాలామంది ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర ప్రసాదం కుక్ చేసుకొని అక్కడి వరకు తీసుకెళ్తారు. యాస్ యూ కెన్ సీ అక్కడ ఒక ఆవిడ తీసుకెళ్తున్నారు కదా! సేమ్. సో గైస్ ఇప్పుడు మనము రంగస్వామి మెయిన్ పెద్ద టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇది ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. ఎవరిష్టం వాళ్ళది. బైక్ ఆర్ కార్లో వెళ్ళాలి అనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఆర్ నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. మేము నడుచుకుంటూ వెళ్తాం యూజువల్లీ. ఇక అండ్ ఎవరికైనా మొక్కులు అలా ఉంటే వాళ్ళు ఏదైనా బెల్లం అన్నం స్వీట్ అలాంటిది అక్కడ కుక్ చేసుకొని ఇక్కడికి తీసుకెళ్ళి అక్కడ పైన దేవుడి దగ్గర పెడతారు. ఆ తర్వాత అందరికీ పంచి పెట్టేస్తారు. సో ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి. నాకు భయం వేస్తున్న ఫోన్ తీసుకుంటారేమో. ఉంది కదా, ఇక్కడ నుంచి పైకి వెళ్తే మనకి పైకి వెళ్ళాక చిన్న వాటర్ ఫాల్ టైప్ లా ఉంటుంది. కానీ దానికి ఇలా ఉంటుంది. నేను చెప్పులు వేసుకోకుండా నడుస్తున్నాను. అక్కడ కొంచెం రోడ్లో చాలా అంటే చాలా కుచ్చుకున్నాయి రాళ్ళు అన్నీ. ఇప్పుడు మళ్ళీ మంచి రోడ్డే వచ్చేసింది. సో వాక్ చేస్తున్నా. అక్కడ డాంబార్ రోడ్, ఇక్కడ సిమెంట్ రోడ్ అంట. అంటే డాంబార్ రోడ్ మీద డాంబార్ లేచిపోయింది అనమాట. అందుకని స్టోన్స్ అన్నీ గుచ్చుకున్నాయి. ఇప్పుడు మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఆ స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ మొత్తం పైకి వెళ్ళాక మనకి మెయిన్ గర్భగుడి అనేది ఉంటుంది అక్కడ పైన. దాంతోపాటు ఇంకా ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ తిరుపతి లాగే లైక్ గుండు కొట్టించుకునే వాళ్ళు కొట్టించుకుంటారు. అండ్ ఆ గుండు కొట్టించుకున్నాక ఇక్కడే మళ్ళీ మునగాలి 3 టైమ్స్ అలా. నేనైతే వెళ్ళలేదు ఇందులో కూడా. అండ్ ఇవన్నీ స్టెప్స్ అన్నమాట. అక్కడికి వెళ్ళాలి. దాని ఇక్కడ కిందే బొట్టు పెడతారు. సో నేను కూడా పెట్టించుకున్నాను అలానే బొట్టు. ఐ వాజ్ లుకింగ్ క్యూట్. ఐ నో. ఆ తర్వాత మేము స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసాము. ఇక్కడే టికెట్ ఇస్తారు. టికెట్ తీసుకోవాలి. అర్చన, అభిషేకం, నార్మల్ దర్శనం. ఇది పైనుంచి వ్యూ అన్నమాట. నేను అర్చన టికెట్ తీసుకున్నాం అనుకుంటా. ఆఫ్టర్ దట్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి ఉంటుంది. యూ కెన్ సీ ద పబ్లిక్ కదా, చాలామంది ఉన్నారు ఆ రోజు. అండ్ ఇక్కడ నుంచి వాటర్ యూజువల్లీ చాలా వస్తాయి. కానీ మనకి ఇప్పుడే సమ్మర్ అయిపోయింది కాబట్టి అంత వాటర్ ఏం లేవు. సో మేము ఇంకా ఆ తర్వాత క్యూలోనే నిల్చొని చాలాసేపు వెయిట్ చేసాము. అండ్ ఇది దర్శనం అయిపోయాక నేను కొబ్బరికాయ కొట్టాక కొబ్బరి తింటున్నా ప్రసాదం లాగిస్తే.
సో గైస్ మా దర్శనం అయిపోయింది, ఇంకా కిందికి వచ్చేస్తున్నాము. అమ్మో ఇక్కడ ఒక కోతుంది, నాకు షూట్ చేయాలంటే భయం వేస్తుంది ఎందుకంటే అన్ని కోతులు ఉన్నాయి ఇక్కడ. సో లోపల చాలాసేపు ఉన్నాం మేము గర్భగుడిలో, బికాజ్ మేము అర్చన చేయించుకుంటున్నాం కాబట్టి ఒక 10 minutes నిల్చోబెట్టారు లోపల. ఇట్ వాజ్ రియలీ నైస్. ఇది ప్రసాదం. దర్శనం అయిపోయింది కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అవుతుంది. అక్కడికి వెళ్తే లంచ్ పెడతారు, అన్నదానం ఉంటుంది ఒక్కొక్క. సో గైస్ మళ్ళీ ఆ రోడే వచ్చింది. ఇక్కడ మనకి ఒక రథం కనిపిస్తుంది కదా, ఎవ్రీ ఇయర్ ఒక్కసారి దీన్ని తీసి మొత్తము ఈ ప్లేస్ మొత్తం తిప్పుతారు, చాలా బాగుంటుంది. యూజువలీ సమ్మర్లో జరుగుతుంది. ఆఫ్టర్ దాట్ నేను తినడానికి వచ్చాను. సో ఆల్ లైక్ సో గైస్ లంచ్ కూడా అయిపోయింది, తినేసాను. సో ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ఇక్కడ కొన్ని థింగ్స్ ఉంటాయి కదా దేవుడివి, మా ఫ్రెండ్స్కి అలా తీసుకుందామని వెళ్తున్నా. మా ఇంట్లో అయితే చాలా ఉన్నాయి, వచ్చిన ప్రతిసారి కొంటాం కదా. లాస్ట్ టైం కూడా మా ఫ్రెండ్స్కి తీసుకెళ్ళా, ఈసారి కూడా ఏమైనా ఉంటే ఐ గెట్ దెమ్. ఆ తర్వాత మేము చెట్టు కింద కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట. సో ఇది మర్రి చెట్టు, సారీ రాగి చెట్టు. సో రాగి చెట్టు యూజువల్లీ దానికి ఊడలు ఉంటాయి కదా, అది ఎంత పట్టుకొని ఊగినా ఇరగవు అంటుంటే ఐ వాస్ జస్ట్ ట్రయింగ్, కానీ అందరు చూస్తున్నారని నేను ట్రై చేయలేదు. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్, షేర్, comment and subscribe. I'll see you in next video. Bye bye.